Watch full episodes on Jio Hotstar. Left. Good morning, sir. అయ్యమ్మా అమ్మో తల బద్దలైపోయింది, బుర్ర తిరిగిపోతుంది. చూసావా నా 20 ఏళ్ళ అనుభవం ఎలా పనిచేసిందో? మోటు పతులు టూర్స్ అండ్ ట్రావెల్స్ హిట్ అయ్యింది. అవును, థ్యాంక్ యూ గెసిటే రామ్. నీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఐడియా చాలా బాగా పనిచేసింది. మొదటి ట్రిప్పే పూర్తిగా ఫుల్ అయిపోయింది. అవును, మనం అతి కొద్ది కాలంలోనే పెద్ద కోటీశ్వరులం అయిపోతాం. ఆ డబ్బుతో కోట్ల కొద్ది సమోసాలు తినొచ్చు. మీ పద్ధతి ఏం బాగోలేదు. మీరందరూ గసిటీనే అభినందిస్తున్నారు. అసలు ఈ షిప్ ను తయారు చేసింది నేను గనుక ఈ షిప్ ను తయారు చేసి ఉండకపోతే మీరు ఇన్స్పెక్టర్ సింగం గారి బైక్ మీద వచ్చి సముద్ర దర్శనం చేసుకుని ఉండేవారు. అరే, నా బైకు అసలు భూమి మీదే సరిగ్గా వెళ్ళదు కదా, ఇక సముద్రం మీద ఏం వెళ్తుంది? మాటలు చాలా ఎక్కువయ్యాయి. పదండి వెళ్ళి పని చూసుకుందాం. చెంగం గారు, మీరు సెక్యూరిటీ ఇన్ఛార్జ్, మీరు వెళ్ళి బందోబస్తు అంతా బాగుందో లేదో చెక్ చేసుకోండి. మోటు, నువ్వు డెక్ ఇన్ఛార్జివి, నువ్వు డెక్ మీదకి వెళ్ళు. మళ్ళీ నా బుర్ర బద్దలైపోయింది, మళ్ళీ తల తిరుగుతుందే. సెక్యూరిటీ ఆఫీసర్ కే ఈ గతి పడితే ఇక మన షిప్ లో సెక్యూరిటీ గతి ఏమిటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మోటు, చూసావా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో? నువ్వేంటి దిష్టి బొమ్మల నుంచి చోద్యం చూస్తున్నావు? సారీ ఉండు, ఇప్పుడే వస్తాను. మోటు, ఏమిటి అసలు నువ్వు చేస్తున్న పని? ఇందాక నువ్వే కదా అన్నావు వాళ్ళందరూ బట్టలు తుక్కుంటున్నారు, నువ్వేంటి దిష్టి బొమ్మలా చోద్యం చూస్తున్నావు అని. అందుకే నేను బట్టలు తుక్కడానికి వచ్చాను. ఇప్పుడు ఎందుకు నా మీద ఇలా మండిపడుతున్నావు? ఇది స్విమ్మింగ్ పూల్, ఇందులో స్విమ్మింగ్ చేసుకోవాలి కానీ బట్టలు ఉతుక్కోకూడదు, అర్థమైందా? సారీ మీరందరూ బట్టలు తుట్టడం వెంటనే ఆపేయండి. మోటు పడిపోయాడు, ఎవరైనా వచ్చి కాపాడండి. చెంగం గారు, మోటును ఎలాగైనా కాపాడండి. బాయ్ ఫియర్, when Chingam is here, నేను ఇప్పుడే వస్తాను. లగాయితు, చింగం గారు ఆ తలుపుని విరగొట్టేదాకా వదిలేలా లేరు. ఓ నాయనో, షార్క్! మోటు, త్వరగా పైకి వచ్చాయి. కాపాడండి. లగాయితు, త్వరగా పైకి రా, లేకపోతే షార్క్ పైకి వచ్చేస్తుంది. తొందరగా నన్ను కాపాడు. ఇది స్వరాకి బ్రేక్ఫాస్ట్ టైం అనుకుంటా. అది చాలా ఆకలిగా ఉన్నట్టు ఉంది. నన్ను తొందరగా పైకి లాగు. థ్యాంక్ యూ పతులు, నువ్వు కాపాడు ఉండకపోతే నేను ఆ సొరాకి బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉండేవాడిని.
పెద్దన్నయ్య మర్మేడ్ అటు చూడు షిప్పుని వెంటనే అటు పక్కకి తీసుకువెళ్ళు. సముద్ర కన్య మర్మేడ్ మోటు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. కాపాడండి నీకు నేనే దొరికాను. వద్దు, నన్ను తినొద్దు. అబ్బో, అయ్యో వదిలే, నన్ను వదలు. ఎందుకు కోరి కోరి షార్క్ నోట్లోకి వెళ్ళాలని చూస్తున్నావు? పెద్దనాయా అటు చూడండి, మర్మేడ్ అయ్యమ్మా జట్కా కాస్త త్వరగా పోనివ్వండి. జీవితంలో మొట్టమొదటిసారి మర్మేడ్ ని చూడబోతున్నాను. త్వరగా. అయ్యమ్మా ఈ గుమ్మం నా మీద ఎందుకు కోపడుతుందో ఏమిటో. ఆ మర్మేడ్ ఏదో పెద్ద ప్రమాదంలో ఉంది. షార్కులు దాన్ని తినేయాలని చూస్తున్నాయి. మర్యాదగా వెళ్ళిపో. మర్మేడ్ వెనకాల పడకు, ఎందుకంటే చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. డాక్టర్ జట్కా ఇంకాస్త వేగంగా వెళ్ళండి. జాదూగర్ షాకుని అటు చూడండి, మనుషులు. మొట్టమొదటిసారిగా మన లోకానికి మనుషులు వస్తున్నారు. వాళ్ళు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతారు. ఈ మర్మేడ్స్ కంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు, చాలా శక్తివంతులు. వీళ్ళు ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో మన స్వరంగాలు తవ్వుకోవడానికి సహాయపడతారు. నా అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పావు. సముద్రాలన్నిటినీ సొరంగాల ద్వారా అనుసంధానం చేయడానికి ఈ మనుషులు మనకి సహాయపడతారు. ఆ మనుషుల్ని మనం ఇక్కడికి తీసుకురావాలి. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, వెంటనే వెళ్ళి ఆ మనుషుల్ని ఇక్కడికి తీసుకురా.
ఈ షిప్ ని ఆపడం మన చేతుల్లో లేదు. ముందు ఏదో విధంగా ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి తప్పిద్దాం, ఆ తర్వాత మన గురించి ఆలోచిద్దాం. ఇక్కడున్న వాళ్ళందరినీ లైఫ్ బోట్స్ లోకి తీసుకువెళ్ళండి. అయ్యమ్మా, ఈ లైఫ్ బోట్ కూడా సుడిగుండంలో మునిగిపోయేలా ఉందే. మోటు ఏదో ఒకటి చెయ్యి, షిప్ మునిగిపోతుంది. కడుపు గాడిగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ, మనం ఎలాగైనా లైఫ్ బోట్స్ షిప్ నుంచి దూరంగా తీసుకువెళ్ళగలిగితే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడినట్టే. మోటు, నువ్వు గ్యాస్ సిలిండర్స్ తీసుకురా త్వరగా. మీరందరూ వెళ్ళి లైఫ్ బోట్స్ లో కూర్చోండి, వెళ్ళండి. తాడుతో వాటిని కట్టే ఉంచండి, వదలొద్దు. మోటు, నువ్వు వచ్చి గట్టిగా తను త్వరగా. ఇప్పుడు నన్ను ఎవరిని కొట్టమంటావు పతులు? ఇక్కడున్న వాళ్ళందరూ మన వాళ్ళే కదా. నేను కొట్టమన్నది వాళ్ళని కాదు, సిలిండర్ ని. వాళ్ళందరూ బతికిపోయారు, బానే ఉంది. మన సంగతి ఏంటి? షిప్ మునిగిపోబోతుంది. స్నేహితులారా, కెప్టెన్ ఎప్పుడు చివరి వరకు షిప్ తోనే ఉంటాడు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. గుడ్ బై. ఈసారి సిలిండర్ నేను కిక్ చేస్తాను, ఏమంటారు? డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య, మిమ్మల్ని వదిలి మేము వెళ్ళలేము. మీరు కూడా మాతో రండి. లేదు మోటు, నేను రాలేను. ఓ బాధ్యతాయుతమైన కెప్టెన్ షిప్ వదిలిపెట్టి రాడు. బాయ్ బాయ్ మిత్రులారా. అలాగే నిజమైన స్నేహితుడు కూడా తన స్నేహితుడిని ప్రమాదంలో వదిలిపెట్టి వెళ్ళడు. అయ్యమ్మా, జట్కా ఏం చేస్తున్నారు? ఆ రైలింగ్ ని వదిలిపెట్టండి. వదలండి, 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 వదలండి. కాపాడండి. అద్భుతం. మనం ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో ఉన్నాం, కానీ నీళ్ళకే మనం తడిచిపోవడం లేదు. ఓ, ఇక్కడ ఎయిర్ బబుల్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. అందరూ నిశ్శబ్దంగా నిలబడండి. ఇప్పుడు మీ ముందుకు వేచేస్తున్నారు మాంత్రికుల మహారాజు, మాంత్రికులకే మాంత్రికుడు శాకుని. ఇది నిజం కాదు, ఖచ్చితంగా ఇది కల అయి ఉంటుంది. లగాయతు, అది అసలు జంతువా వస్తువా? ఏయ్, భయపడకండి, మీకంటగా నేనున్నాను కదా. ఇంకా మళ్ళీ రెండా అనుకున్నాను. నా మంత్రశక్తి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు, తెలిసిందా? నేను మాయల
షాగోని మా లోకానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరు ఈ రోజు మా బాస్, మా నాయకుడు షార్కాల్ ని కలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆయన్ని కలుసుకోబోతున్నారు. ఇక నా పేరు చింగు. మీరు ఈ మాంత్రిక దుస్తులు వేసుకోవడం వల్ల నీళ్ళల్లో కూడా ఊపిరి తీసుకోగలరు. ఇక్కడి నుంచి కనుక మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే మీ దుస్తుల మీద ముద్రించిన షార్క్ గుర్తు కొంచెం కొంచెంగా చిన్నదైపోతూ వస్తుంది. ఎప్పుడైతే అది చిన్నదై పూర్తిగా మాయమైపోతుందో అప్పుడు మీరు సముద్రంలో ఊపిరి పీల్చుకోలేరు. మీ ప్రాణాలు నీటిలో ఉన్న గాలిలో కలిసిపోతాయి. ఇదే నా ఇంద్రజాల మహిమ. మీలాంటి మనుషులు నీటి అడుగున మాలాగే శ్వాస పీల్చుకోవచ్చు, అలాగే నోరు తెరిచి మాట్లాడొచ్చు కూడా. నాతో రండి. మేము నీతో ఎక్కడికి రాము. నేను ఇన్స్పెక్టర్ చింగం. మర్యాదగా వచ్చి నాకు లొంగిపో, లేదంటే ఇలాంటి వాడిని వదలకూడదు. అటాక్! మేము ఎవరికి బతకలేము. కొట్టండి. అయ్యో బొబ్బ పండు వస్తుంది. సారీ పెద్దనయ్య, సారీ. దయచేసి నా వెంట పడకు, నన్ను వదులు. ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యకండి. ఇలాంటి ఆటలు మాకు ఇష్టం లేదు. మీరు మాకు బానిసల్లాగే పడుండాలి. పతులు, మనం నిజంగానే నీళ్లలో ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. షార్కల్ తన సతీమణి షారునాతో వేయించేస్తున్నారో. ప్లీజ్ స్టాండ్. బాస్, నేను మీకోసం ఒక అద్భుతమైన కానుక తీసుకొచ్చాను. అద్భుతం షార్కోని. నీకెన్నిసార్లు చెప్పాను బాస్ అని పిలవద్దని, సార్ ని పిలవద్దని. జస్ట్ కాల్ మీ షార్కా. స్మైల్ ప్లీజ్. అది మీ గొప్పదనం నాయక. మీరు మిమ్మల్ని మాలో ఒకరిగా భావిస్తున్నారు. కానీ మేము మర్చిపోగలమా? అంటే మా నాయకుడైన మీరు కొద్ది రోజుల్లో ప్రపంచంలోని సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులకి నాయకుడు కాబోతున్నారు కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కన్న కళ్ళు తొందరలోనే నెరవేరబోతున్నాయి. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది షార్కాల్, తప్పకుండా జరుగుతుంది. సొరంగాలను మేము చాలా వేగంగా తవ్వుతున్నాం. మధ్య సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వరకు కొద్ది రోజుల్లో మనం చేరుకుంటాం. అలాగే ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా పూర్తి చేయడానికి నేను మీకోసం ఒక బహుమానం తీసుకొచ్చాను. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, నీ మహిమ చూపించు. ఆ ముత్యపు చెప్పను తెరిపించు. మీరు ఎవరు? బాసు స్మైల్ ప్లీజ్.
నో బాస్ నో. షార్కాల్ వీళ్ళందరూ తినడానికి కాదు. ఈ మనుషుల మెదడు మెర్మైడ్ల మెదడు కన్నా చాలా గొప్పది. వీళ్ళు మన ఆజ్ఞ ప్రకారం సొరంగాలను చాలా వేగంగా తవ్వగలరు. అందుకే నేను వీళ్ళని మీకు బానిసలుగా ఇక్కడికి తీసుకొచ్చాను. మనుషులా మనుషులా వాళ్ళని ఎక్కడో చూసినట్టుంది. ఇంత దగ్గరగా ఇప్పుడే చూస్తున్నారు షార్కోని. మొట్టమొదటిసారిగా మనుషులు మన రాజ్యంలోకి అడుగు పెట్టారు. మన రాజ్యంలో వీరికి ఎటువంటి అవసరాలున్నా మీరు దగ్గరుండి చూసుకోండి. థ్యాంక్ యూ పెద్దనయ్య, నువ్వెంత మంచివాడివో. షార్కులు ఎంత మంచిగా ఉంటాయని నేనెప్పుడూ ఊహించనే లేదు. ఆకలితో నకనకలాడిపోతున్నాను. తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారా? లగాయితూ ఈ రోజు మోటు మనందరినీ ఆ భగవంతుడి దగ్గరికి పంపాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. మొట్టమొదటిసారిగా అతను షార్కాల్ని వెళ్లి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందో తెలియడం లేదు. ఓ, ఈ పిల్లోడు ఎంత అందంగా ఉన్నాడు. నమస్తే వదిన గారు. హలో బాబు. హలో, నా పేరు మోటు. నీ పేరేమిటమ్మా? నా పేరు షార్కీ అంకుల్. షార్కీ, నేను పత్రుడు నీకు బ్రహ్మాండమైన డాన్స్ నేర్పిస్తాం. వావ్, భలే మంచిగా ఉంటుంది. ఎప్పుడు నేర్పిస్తారు అంకుల్? మంచి పనికి ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే నేర్పిస్తాను. త్వరగా రా పత్రుడు, షార్కీకి డాన్స్ నేర్పిద్దాం. వావ్, నాకు భలే నచ్చింది. నా పేరు మోటు. అతను నా స్నేహితుడు పతులు. ఈయన డాక్టర్ జట్కా. ఇతను గసిటేరాం. ఈయన ఇన్స్పెక్టర్ చింగం గారు. సరే విను. అనగనగా ఒక ఊళ్ళో ఒక గొప్ప రాజుగారు ఉన్నారట. ఈ ఆటలు పాటలు కట్టిపెట్టండి, లేదంటే అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో అండర్ వాటర్ టన్నల్స్ నిర్మించి ఈ లోకంలో అన్ని సముద్ర జంతువులు జీవులపై రాజ్యమేళాలనుకుంటున్నాను. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అటువైపు చూడండి, అలా సాధ్యం అవుతుంది. ఏమిటి, టనల్స్ తవ్వడమా? ఇక ఈ రోజు నుంచి ఈ టనల్స్ తవ్వడానికి మీరు మర్మెడ్స్ కి సహాయం చేయండి. ఇది నా ఆజ్ఞ. ఈ రోజు నుంచి మీరంతా నా బానిసలు. ఇక మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. మేము ఇలాంటి పనులేమి చెయ్యం. మమ్మల్ని మీ బానిసలుగా చేసుకోవటం మీ వల్ల కాదు. మేము మనుషులం. మేము భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని పరిపాలిస్తాం గాని బానిసలుగా ఉండం. మేము రాజ్యాల్ని ఏలతాం. కలకాలం రాజుల్లాగే బతుకుతాం. ఎందుకలా వీరుల్లో ఉపన్యాసాలు దంచేస్తున్నాడు? తనతో పాటు మనల్ని కూడా చంపేయాలనుకుంటున్నట్టున్నాడు. నోరు మూసుకోమనండి. అలాగే మోటుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదరగొట్టావు పెద్దన్నయ్య. ఆకలి దంచేస్తోంది. లగాయిద్దు, అతిగా మాట్లాడితే ఆతిథ్యం బాగుంటుందని నాకు తెలీదు. అయితే సరే, వీళ్ళందరినీ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళండి. థాంక్యూ సార్. ఏంటి, ఏం చేస్తున్నారండి మీరు? పాపం వాళ్ళకి కుటుంబాలుంటాయి. వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మాట్లాడుకో. అనవసరంగా నా రాజ్య పరిపాలనలో తల దూర్చుకో. ఇతన్ని నేనే తింటా. ఇతను చూడగానే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మన సముద్ర చట్టం ప్రకారం ఒకరిని చూడగానే ఎవరి నోట్లో అయితే నీళ్లు ఊరుతాయో వాళ్ళే అతన్ని తినాలి.
ఇతన్ని షార్కాల్ ఆదేశం ప్రకారమే డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాం. పైగా ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరైతే ఉంటారో ఇతను వాళ్ళకి ఆహారం అవుతాడు. కాబట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక చాలా ఆపు జార్కుని. నీ మాంత్రిక విద్యలు మా షార్కుల దగ్గర పనిచేయవు. నీ సంగతి మాకు తెలుసు. మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించకు. జార్కా, నేను చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. మన చట్ట ప్రకారం నా హక్కును నేను పొందాలనుకుంటున్నాను. ఏమిటి డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళమన్నది నాకు పెట్టడానికి కదా, మీరు తినటానికా? ఆహా, మొదటిసారిగా నా సైజులో ఉన్న మనిషిని తినబోతున్నాను. బాసు నాకే సొంతమని చెప్పారు. మేం మనుషులం. మేం భూమి మీద, ఆకాశంలోనూ, సముద్రంలో కూడా పని చేస్తాం. మీరేం చెయ్యమన్నా చేస్తాం. మీరేం చేయమన్నా చేస్తాం. ఇది లెక్క. ఇప్పుడొచ్చారు ఈ మనుషులు మన దారికి. బాసు స్మైల్ ప్లీజ్. వీళ్ళని స్వరంగం తవ్వడానికి తీసుకెళ్ళండి. దయచేసి మోటు వదలండి, నేను డాన్స్ నేర్చుకోవాలి. కుదరదు, అతను మన బానిస. వాళ్ళు పని చేస్తారు. మీరు నన్ను మర్దినాతో కలిసి ఆడుకునివ్వడం లేదు, మోటోతో కలిసి ఆడుకునివ్వడం లేదు, నాకు ఇష్టమైన ఏమీ చేయనివ్వడం లేదు బాస్. మీ తండ్రి గారిని బాస్ అని పిలవకూడదు, నాన్న నాన్న అని పిలవాలి. నాన్న నాన్న అంటారు, బాస్ ని బాస్ అంటారు. ఆయన నాకు బాస్ అంటే. సరే ఇక పదండి, మీ బస్సు వచ్చేసింది. అందరూ ఎక్కి కూర్చోండి. అరే బాబరే, ఇదేమి టాక్సీ? భలే సరదాగా ఉంది. టాక్సీ పిలుస్తాడేమిటి? ఇదా వీళ్ళ టాక్సీ? సముద్రం అడుగు భాగాన ఇలా ఊరే కట్టేశారంటే నమ్మలేం కదా. చాలు మర్దీనా, చాలు. కడుపు నిండిపోయింది. ఇంకాస్త తినండి తాతయ్య. మీరేంటి విశ్రాంతి తీసుకుంటున్నారు? పని కానివ్వండి లేదా? ఇలా అందరినీ అంటర్తో కొడతావా? నీకు సిగ్గుగా లేదు? హాయ్, నా పేరు మర్దీనా. మీరందరూ బానే ఉన్నారు కదా? మేము బాగానే ఉన్నాం. నువ్వు షార్కీ ఫ్రెండ్ మర్దీనావి కదా? అవును, కానీ షార్కాల్ మా ఇద్దరిని కలిసి అస్సలు ఆడుకోనివ్వడం లేదు. ఏయ్ మోటు పత్రు, మీరందరూ పని మొదలు పెట్టండి. మోటు, ఈ రోజు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మోటు పత్రు, తవ్వడం మొదలు పెట్టండి. ఏమిటి వచ్చేసావా? నన్ను తినడానికే వచ్చేసావా? రా తిను తిను. లగాయిత్తు పొద్దు నుంచి సొరంగం తవ్వి తవ్వి నా బాడీలో ఒక్క పార్ట్ కూడా స్వాధీనంలో లేదు.
నేను ఇన్స్పెక్టర్ని. చివరికి నా చేతే టనల్ తవ్విస్తున్నారు. స్నేహితులారా, నేను సైంటిస్ట్ ని. మామూలు మనుషులతో తవ్వించినట్టుగా నాతో కూడా తవ్విస్తున్నారు. సాధారణమైన మనుషులు అంటూ మా వైపు చూస్తారేమిటి? అరే మేమేమి సాధారణమైన మనుషులం కాదు. మీ గొడవలు ఆపండి. అలా చూడండి, ఆ పార్కు ఎంత అందంగా ఉందో. వావ్, భలే ఉంది. నిజంగా చాలా బాగుంది. కింగుష్ వస్తున్నాడు. కింగుష్ వస్తున్నాడు. కింగుష్ వస్తున్నాడు. మోటు, ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వు త్వరగా దేని కిందైనా దాక్కో. అయ్యమ్మా, అరే ఎవరైనా నేను దాక్కోవడానికి చోటివ్వండి. షార్కీని ఎవరైనా కాపాడండి ప్లీజ్. షార్కీని ఎవరైనా కాపాడండి ప్లీజ్. పతులు, షార్కీ ప్రమాదంలో ఉన్నాడు. మనం దాన్ని కాపాడాలి. ఏం చేద్దాం? గజ్జల గుర్రమా, త్వరగా వెళ్ళు, త్వరగా. షార్క్ కాల్ బిడ్డని మనం ఎలాగైనా కాపాడాలి. త్వరగా పద. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నా స్నేహితుడిని నేను ఇప్పుడు ఒంటరిగా వదలలేను. అతనికి నా సాయం అవసరం. నేను వెళ్తున్నాను. Hey, why fear when Chingam is here? మీరు మీ బిడ్డను ఎత్తుకుని ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. మోటు కాపాడు. కాపాడు. ఏయ్, మర్యాదగా నా స్నేహితుడిని వదిలిపెట్టు. నీ నోటి దగ్గర కూడు తీస్తుంది నేను. రా, వచ్చి నాతో పోరాడు. పదులో కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. వాటి బాధించి నన్ను కాపాడు. ఐడియా సర్జీ.
కాపాడండి. కాపాడండి. మోటు పతులుకి జై! మోటు పతులుకి జై! మోటు పతులుకి జై! షార్కినైతే నువ్వు కాపాడావు, ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు? మోటు, మీరు ఈ రోజు నా కూతుర్ని కాపాడారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నువ్వు ఇవాళ భలే ఫైటింగ్ చేసావు. మోటు, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకెంతో సంతోషంగా ఉంది. నీ మనసుకు నచ్చిన కోరిక కోరుకో. నీ కోరికను మేము నెరవేరుస్తాం. అది ఎలాంటి కోరికైనా సరే. తొందరపడి మాట ఇవ్వకండి షార్కాల్. ఇక్కడి నుంచి వెళ్ళకూడదని మాత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళతో మనకి ఎంతో అవసరం ఉంది. ఆ, నువ్వే కోరికైనా కోరుకోవచ్చు. మిమ్మల్ని విడిపించమని మాత్రం కోరుకోవద్దు. ఎందుకంటే ఆ కోరిక ఎప్పటికీ నేను తీర్చను. ఈ రోజు నుంచి షార్కీని మదీనాని కలిసి ఆడుకోకూడదని నిబంధన విధించకూడదు. ఇదేమిటి ఇలా కోరుకున్నావు? నువ్వు నీ కొరకు ఏ కోరికైనా కోరుకోవచ్చుగా. వాళ్ళింకా చిన్నపిల్లలు. ఈ వయసులో స్నేహితులతో ఆడుకోకపోతే వాళ్ళ బాల్యం అంతా కోపంతోనూ నిరుత్సాహంతోనూ గడిచిపోతుంది. మోటు, నువ్వు చాలా మంచివాడివి. చాలా 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 మంచివాడివి. మరోసారి నీకు థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్. బాసు స్మైల్ ప్లీజ్. ఇదిగో ఇదే మీ జైల్. పగలంతా పని చెయ్యాలి, రాత్రి ఇందులో ఉండాలి. అర్థమైందా? మోటు పతులు, మీరెంతో సాహసం చేసి షార్కీని కాపాడారు. మీరు మానవత్వం ఉన్న మనుషులు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మదీనా, నీకు విషయం తెలుసా? మోటు వల్ల మనం ఇక నుంచి రోజు కలిసి ఆడుకోవచ్చు. మోటు, నువ్వు కూడా మాతో కలిసి ఆడతావా ప్లీజ్? తప్పకుండా తప్పకుండా అందరం కలిసి ఆడుకుందాం. మోటును చూస్తుంటే మనం ఇక్కడికి ఏదో పిక్నిక్ జరుపుకోవడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. తనకు అర్థమయ్యేలా చెప్పండి. మనం ఇక్కడ బానిసలమని, జీవితాంతం బానిసలుగానే బతకాలి. తాతగారు, మేమైతే ఏమీ చేయలేకపోతున్నాము. మీరిక్కడ బానిసలుగా పడి ఉండాల్సిన అవసరం ఏముంది? పారిపోవచ్చు కదా. మర్దీనా తండ్రి మార్జన్ నా కుమారుడు. మర్దీనా తల్లి మార్టిన్. వాళ్ళు షార్కాలకి చాలా మంచి స్నేహితులు. కానీ ఆ మాంత్రికుడు షార్కాల్ని బందీని చేసి ఈ లోకంలోని సముద్రాలన్నిటికీ రాజు కావాలని పగటి కళ్ళకని నా కుమారుణ్ణి, తన భార్యని మోసంతో బందీలను చేశాడు. తర్వాత మర్మేడ్స్ ని బానిసలుగా చేసుకుని స్వరంగాలు తవ్వుతున్నాడు. ఇదంతా
ఆ మాంత్రికుడు షార్కోని వల్లే జరుగుతోంది. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా? ఆలోచించండి బాస్, బాగా ఆలోచించండి. ఒకవేళ మనం ప్రపంచంలోని సముద్రాలన్నిటినీ సొరంగాల ద్వారా అనుసంధానం చేస్తే ఒక సముద్రంలోంచి ఇంకో సముద్రంలోకి సులభంగా వెళ్ళొచ్చు. అదెలాగంటే మనుషులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినట్టుగా. ఆ తరువాత మీరు సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులన్నిటికీ నాయకులవుతారు. అంటే విశ్వాన్ని శాసించేవారవుతారు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మిమ్మల్ని ఓడించే వాళ్ళెవ్వరూ ఉండరు. ఎందుకంటే మీకు తోడుగా ఉంటుంది నా ఇంద్రజాలం. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండం. మహారాజా, కానీ స్వరంగాల్ని ఎవరు తవ్వుతారు? ఇంకెవరు? మెర్మైడ్సే తవ్వుతారు. నాకు తెలుసు ఈ విషయంలో మాజోన్ మీతో ఏకీభవించరని నాకు తెలుసు. కానీ నేను సమస్యలన్నీ పరిష్కరిస్తాను. కానీ మరి ఆ కత్తి? నాకు తెలుసు అతని ఖడ్గానికి చాలా శక్తి ఉందని నాకు తెలుసు. ఆ శక్తి ముందు నా ఇంద్రజాలం పనిచెయ్యదని తెలుసు. కానీ నేనున్నాను కదా, అతన్ని అదుపు చేసే శక్తి నాకుంది. ఎందుకంటే షాగుని ఇంద్రజాలం నుంచి, నా మాయాశక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్వరూ కూడా. నన్ను ఈ ప్రపంచంలో సముద్ర జీవులన్నింటిపైన నాయకుణ్ణి కాకుండా ఆపడం ఎవరి తరము కాదు. మీరు కూడా ఆపలేరు. నేనుండగా ఎన్నటికీ నువ్వు ఆ పని చెయ్యలేవు. మాజున్, షాగుని ఇంద్రజాలం నుంచి, మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మార్జిన్ ని మేం కాపాడుతాం. మీరు మా అమ్మని నాన్నని రక్షిస్తారా? థాంక్స్, చాలా చాలా థాంక్స్. ఏడవకు మర్జినా, ఏడవకు. నేను చెప్తున్నాను, బాధపడే రోజులన్నీ గతించిపోయాయి. ఇకపై నీ కంట్లోంచి కన్నీరు వచ్చిందంటే అది సంతోషంతో రావాలి. ఇదిగో ఇది నా కుమారుడు మార్జిన్ కత్తి. ఏ మాయలు మంత్రాలు దీన్ని ఓడించలేవు. ఈ కత్తి చాలా బరువుగా ఉంటుంది, అతి శక్తివంతమైనది. కొండరాయిని కూడా పిండి చేసేస్తుంది. దీన్ని నా బిడ్డకు అప్పగించండి. ఆ తర్వాత అతన్ని ఎవరు ఏం చేయలేరు. వెళ్ళండి, మిమ్మల్ని కత్తి కాపాడుతుంది. థ్యాంక్ యూ తాతగారు. ఏమిటి, ఒక కత్తిని పైకెత్తలేకపోతున్నావా? ఏది, ఇలా ఇవ్వు. ఇతను మిమ్మల్ని మీ యజమాని దగ్గరికి చేరుస్తాడు. వాళ్ళతో పాటు వెళ్ళిరా. మోటు, నువ్వు దీన్ని తీసుకో. ఇప్పుడు దీన్ని నువ్వు మోయగలవు. లగైతు, ఇప్పటికే సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇంకా ఎందుకు ఇవన్నీ నెత్తినేసుకుంటున్నాడు? మోటు బతులు సరైన పనే చేస్తున్నారు. నేను వాళ్ళ పక్షానే ఉంటాను. ఇక నాకు మాత్రం వేరే దారే ఉంది. మీరందరూ ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను. పదండి. అయ్యమ్మా!
ఇవ్వు ఈ రాళ్ళు హైలీ ఫ్లేమబుల్, నీళ్ళల్లో కూడా మండగలు స్నేహితులారా. దీన్ని ఒక్కసారి కనుక రుద్దితే మంటలు వాటంతట అవే వస్తాయి. వీటి గురించి నేను చాలా పుస్తకాల్లో చదివాను. తాతగారు చెప్పారు ఇక్కడ మంత్రం చదివితే గాని ఏది కనిపించదని. ఆ మంత్రం నేను చదువుతాను. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా, నీ మహిమేమిటో ఇప్పుడు చూపించు. ఆ జైలు ఎక్కడుందో చూపించు. ఓ స్నేహితులరా, ఇది CPU అనే పువ్వు. కానీ ఇదిలా చెట్టు మీద ఉంటుందన్న విషయం నాకు కూడా తెలియదు. ఇందులో ఏదో తిరగాసుందనిపిస్తోంది. లగాయతు, నాకు చాలా భయంగా ఉంది. Why fear when Chingam is here? The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నేను వెళ్ళి మర్దిన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొస్తాను. నాకేమి అర్థం కావడం లేదు. చింగం గారు అరుస్తున్నారా లేక తెలుగులో చదువుతున్నారా? ఆగండి, సముద్రం మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను కుట్టకండి. ఆగండి, అయ్యమ్మ, అమ్మ కుట్టకండి, కుట్టకండి. అయ్యో కుడుతుంది, అయ్యో కుట్టేస్తున్నాయి, అయ్యో వదలట్లేదు. మర్మేడ్స్ లీడర్ అయిన మార్జున్ మరీనా ఖచ్చితంగా ఆ చిప్పలోనే ఉండుంటాడు. అందరూ మీ చేతుల్లో ఉన్న లైట్లతో సిద్ధంగా ఉండండి. ఈ వెలుతురుతో ఆ చిప్పను భయపెట్టి రాజకుమారుని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. చాలా మంచి ఐడియా. పదండి అందరూ వెళ్దాం. ఈ రోజు మోటుని నా నుంచి ఎవరూ తప్పించలేరు. ఈ రోజు లోకమంతా తెలుసుకుంటుంది. ఈ షవాక ఎవరినైనా తినాలని ఆశపడితే ఇక వాళ్ళని ఎవరూ రక్షించలేరని. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? నా వెంట పట్టం మానే. ఇప్పటికే మేము సమస్యలతో అల్లాడిపోతున్నాం. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. హెల్ప్ మీ. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. కాపాడండి. దేవుడి మీద ఒట్టు, నేను ఇంకెప్పుడు ఈ సముద్ర మట్టానికి రాను. నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు భగవంతుడా. మమ్మీ, నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు ఇలా ఇరుక్కోలేదు. అయ్యమ్మా, అయ్యో, మమ్మీ, డాడీ, స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. సముద్రంలో ఉన్న ఉప్పు నీటి మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, మర్యాదగా నన్ను వదిలే. మీ రాజరాణి మీద ఒట్టు. స్టాప్. అయ్యమ్మా, అయ్యమ్మా. మర్యాదగా నా స్నేహితులను వదిలే. వదులుతావా లేదా? మోటు, ఆ కత్తిని ఉపయోగించు. ఇవి నీ చేతిలో ఉన్న లైట్కి భయపడవు. నన్ను కాపాడు ప్లీజ్. మోటు, నేను నిన్ను తినేద్దామని వచ్చాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మీ మనుషులందరూ చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఇక ఏడుపులు పెడబబ్బులు ఆపేయి. మాతో రా, మార్జిన్ ని కాపాడదాం.
అక్కడ ఆల్ చెప్పుందో చూసారా? ఇప్పుడు దాన్ని ఎలా తెరవాలి? పొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. మాయలు చేసి మహిమను చూపే మాంత్రిక దండమా, ఈ చెప్పను వెంటనే తెరు. సారీ, తీసుకోండి. మీ కత్తిని మీకు ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఓ, మీరేనా మోటు పతులు అంటే? లగాయతో మీకెలా తెలుసు? నీళ్ళల్లోంచి వచ్చే సందేశాలన్నీ మేము వినగలం. జైల్లో ఉన్న మీ గురించిన వివరాలన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి. మోటు పతులు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఆ షార్కుని నుంచి నా ప్రజల్ని కాపాడాలి. షార్కుని ఇంద్రజాలం నుంచి, మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మోటు పతులు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు నా ఇంద్రజాలం నుంచి వాళ్ళని కాపాడగలని అనుకుంటున్నావా? షాజోన్, మాయా విద్యలో నన్ను ఎదిరించే వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు ఈ షార్కుని ఇంద్రజాలం నుంచి, మాయాజాలం నుంచి తప్పించుకోలేవు. షాజూన్, ఆ ఖడ్గాన్ని నాకు ఇచ్చేయి. అలాగే నువ్వు మళ్ళీ జైల్లోకి వెళ్ళిపో. లేదంటే నీ కూతుర్ని ఈ సముద్రపు అడుగున జల సమాధి చేసేస్తాను. వెళ్ళు వెళ్ళు, నీ జైల్లోకి వెళ్ళిపో. నా కూతుర్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని విడిపించడమే నా కర్తవ్యం. నాతో పోరాడు. నా బిడ్డను వదిలేయండి. నా బిడ్డని ఏం చేయొద్దు. ఆ కత్తిని విసిరి పారేయండి, లేదంటే ఆకలితో అలమటిస్తున్న మా షార్క్స్ అన్ని ఈ కుర్రవాడిని తినేస్తాయి. ఆగండి. వాళ్ళతో పోరాడడానికి మనకు మరో అవకాశం వస్తుంది. ఇప్పుడు ముందు మనం మరదీనాను కాపాడాలి. వెళ్ళు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. కానీ షార్కోని చేతిలో మాత్రం పడకు. ఇక మధ్య దాన్ని వదిలిపెట్టు. షార్కోని, చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. ఉంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు. షార్కోని, చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు. లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు. షార్కోని, చెడ్డ పనులకు ఫలితం ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, లేదంటే ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతావు.
తప్పుడు పనులు చేస్తే తప్పక శిక్ష పడుతుందా? అది మీ భూలోకంలోనే జరుగుతుంది. ఇది సముద్రలోకం. ఇక్కడ పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటాయి. ఎవరికంట ఏది పడితే వాళ్ళు దాన్ని తింటారు. అబద్ధాలు ఆడకు. ఏ లోకంలోనైనా న్యాయం అనేది ఉండాలి కదా. నువ్వు బాగానే జోక్ చేస్తున్నావు, కానీ నీ జోక్ నాకు నచ్చలేదు. నువ్వు షార్కాల్ ఖైదీల్ని విడిపించావు కదా, నువ్వు దేశద్రోహం చేశావు. ఇప్పుడు నీకు కఠినమైన శిక్ష విధించబోతున్నాను. ఈ లోకమంతా అది చూస్తుంది. మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి పారేశాయి? మనందరూ ఇప్పుడు ఓ గంధకంలో ఇరుక్కుపోయాం. ఏదో డాన్స్ పార్టీ జరగబోయేలా ఉంది, కానీ తిండి తినడానికి ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉన్నట్టు కనపడటం లేదు. లగాయితూ మోటుకి ఇలాంటప్పుడు కూడా ఎలా ఆకలేస్తుంది. నేను ఆకలంటే అర్థం ఏంటో కూడా మర్చిపోయాను. బాసు స్మైల్ ప్లీజ్. మిత్రులారా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా షార్కాల్ పుట్టినరోజు నాడు కొందరు దేశద్రోహులు ఆక్టోపస్ తో యుద్ధం చేసి తీరాలి. అది మనం చూడాలి. ఈసారి దేశద్రోహులెవరంటే మోటు పతులు ఇంకా వాళ్ళ మిత్రులు. ఆక్టోప్రాన్ కోసం గేట్ ని తెరవండి. ఒక్క నిమిషం. మన సముద్ర చట్టం ప్రకారం పుట్టినరోజు నాడు ఎలాంటి యుద్ధాలు జరగకూడదు. ఖైదీలు ఇష్టపడితేనే చెయ్యాలి, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేయకూడదు. అవును మేడం, కానీ మరొక చట్టం కూడా ఉంది. ఎవరైనా ఆక్టోప్రాన్ ని ఓడించగలిగితే వారికి శాశ్వతమైన విడుదల లభిస్తుందని తెలిసిందే కదా. మనం బయటపడడానికి మనకు అవకాశం వచ్చింది. అరే, మనం చేతులు కలపాలి. రా, మనం బలాబలాలు తెలుసుకుందాం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మిత్రులారా? ఇది అన్యాయం. కానీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతుంది. ఏయ్ స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుస్థాన్. భారత మాత మీద ఒట్టు కాదు, చట్టం ఇంపాసిబుల్. చెప్పాను కదా, చికెన్ చేతిలో చిత్తం పెంచుకోవచ్చు. ఏంటి నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడ నుంచి పారిపోదాం రండి. దీన్ని చూడగానే నాకు మతిపోయింది. దాంతో ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడకూడదో అర్థం కావడం లేదు. అయ్యమ్మా
అయిపోలేదు. యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. పోటీ ఇంకా ఉంది. అరే పదులు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. షార్కీ విను, చింగం గారి మన షిప్ లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సమోసాల్ని తీసుకురా. అయ్యమ్మా, ఇది నేను ఆలోచించనే లేదు. గుడ్ ఐడియా. సమోసాలు తింటే మోటు ఇతన్ని పరలోకానికే పంపించేస్తాడు. షార్కీ, మర్యాదగా ఆగు. అతన్ని పట్టుకోండి. అయ్యమ్మా. చింగంని పట్టుకోవడం ఇంపాసిబుల్. మోటు, ఇవిగో సమోసాలు. అదిరింది. మోటు, ఇదిగో మార్జిన్ కట్టి త్వరగా అందుకో. నిన్ను పచ్చడి చేయడానికి నాకు ఈ చిన్న రాయి చాలు. షార్కోని, నీ ఆట ఇంతటితో కట్టు. మోటు పొతుల్ని నువ్వు జీవిత కాలంలో గెలవలేవు. ఈ ప్రపంచాన్ని ఏలాలనే నీ ఆశ నెరవేరదు. వీల్లేదు. మీ మనుషుల వల్ల నేను కన్న కలలు కరిగిపోకూడదు. నేననుకున్నది సాధించి తీరతాను. సముద్రంలో ఉన్న జీవరాశులన్నిటి మీద నేనే అధికారం చెలాయించాలి. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఎవ్వరూ కూడా ఆపలేరు. చూసావా షార్కాల్, ఈ ప్రపంచాన్ని తనే ఏలాలనుకుంటున్నాడు. నీకు మాటలు చెప్పి కలలు కనేలా చేస్తున్నాడు అంతే. షార్కాల్ పెద్దన్నయ్య, నువ్వు అతను చూసుకునే నీ స్నేహితుల్ని దూరం చేసుకున్నావు. నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు. చూసావా అతను నిన్ను ఎలా పిచ్చివాణ్ణి చేస్తున్నాడో. షార్కోని, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఈ జీవరాశులు శాసించేది నువ్వా నేనా? నేనే ఈ సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశుల్ని శాసిస్తాను. నేనే శాసిస్తాను. అదే నా చిరకాల కోరిక. అందుకు నేను నిన్ను ఉపయోగించుకున్నాను. నేను నిన్ను నా కోరిక నెరవేర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నాను.
ఎందుకంటే షార్కుల మీద నా మంత్రతంత్రాలు పనిచెయ్యవు. కానీ నాకు షార్కుల శక్తితో అవసరం ఉంది. ఈ మోటు పత్లు అలాగే అతని స్నేహితులు నన్ను ఈ విషయంలో అడ్డుకోలేరు. సిపాయిల్లారా, ఇతన్ని బంధించండి. ఈ షాల్కుని శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మాయలు చేసి మహిమను చూపే మంత్రదండమా, నీ శక్తిని చూపించు. షార్కాల్, ఇప్పుడు మోటు పత్రుల్ని ఎవ్వరూ కాపాడలేరు. సిపాయిల్లారా, షాకుని వెంటనే బంధించండి. అతను తప్పించుకోవడానికి వీల్లేదు. వద్దు, వద్దు. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి, లేదంటే వీడి మాయాశక్తులతో మనం చిత్రహింసలు చేస్తాడు. అరే, నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంత గట్టిగా అరుస్తావు? నాతో పాటు రా. మోటు పత్లు, నా ఇంద్రజాలం నుంచి, నా మాయాశక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కిందకు వెళ్ళు, లేదంటే మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. అదిగో అక్కడ అడవి కనిపిస్తోంది కదా, దాని లోపలికి వెళ్ళు. మోటు పత్లు, నా దగ్గరే మీ విద్యలు చూపిస్తున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు చూడండి.
చాలుని ఇంద్రజాలం నుంచి నా మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మోటు పత్లు, ఇప్పుడు మీరు ఎవరితో యుద్ధం చేస్తారు? మాలో ఎవరితో యుద్ధం చేస్తారు? మీ కథ ఇంతటితో ముగిసిపోయింది. నేను మిమ్మల్ని అంతం చేస్తాను. మిమ్మల్ని ఇక్కడే జల సమాధి చేస్తాను. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో చెయ్యి, ఎలాగోలాగా వాళ్ళ బాధ నుంచి రక్షించు. ఐడియా సజ్జి. షలాకా, నువ్వు ఎంత వేగంగా పైకి వెళ్ళగలవో అంత వేగంగా పైకి దూసుకుని వెళ్ళిపో. ఇక్కడ ఆగొద్దు. మోటు తను వేగంగా వెళుతున్నప్పుడు నువ్వు వాడి కథ ముగించే. నా ప్రాణమైన మంత్రదండం. శకుని కుయుక్తులు, మాంత్రికుని తాంత్రిక విద్యలు ఈ రోజుతో సమాప్తమైపోయాయి. ఇతను తీసుకువెళ్ళండి. డైనింగ్ టేబుల్ మీద మజా చేసుకోండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. వద్దు, వద్దు, వద్దు. ఎవరైనా కాపాడండి. మోటు పత్లు, ఈయనే మా నాన్న షార్కాల్. అరే పర్వాలేదే, తండ్రి బిడ్డల మధ్య ప్రేమ పొంగిపోతున్నట్టుంది. మోటు పతులు, మీరిద్దరూ కలిసి మమ్మల్ని చాలా పెద్ద ఆపద నుంచి కాపాడారు. ఈ రోజు మీ వల్ల నేను, నా కుటుంబం అందరం క్షేమంగా ఉన్నాం. కానీ నాకు ఆ విషయం అర్థం కావడం లేదు. మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలి అని. షాలాక, మోటు పతులు వాళ్ళ ఫ్రెండ్స్ ని మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికే తిరిగి పంపించాయి. మళ్ళీ కలుస్తారు కదా? తప్పకుండా కలుస్తాం. ఆ భగవంతుడు తలుచుకుంటే కలవకుండా ఎలా ఉంటాం? ఈసారి మనం బోల్డ్ అని ఆటలు ఆడుకుందాం. షార్కాల్, ప్రపంచాన్ని జయించడం కంటే మనుషుల హృదయాన్ని జయించడం చాలా కష్టం. ముందు ఆ పని చేయి. ఆ తరువాత నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. బాసు, స్మైల్ ప్లీజ్. మీ బాస్ ఇప్పుడు సెపరేట్ గా స్మైల్ చేయడు, అందరితో కలిసి స్మైల్ చేస్తాడు. చూడు. బాసు, స్మైల్ ప్లీజ్. అందరూ ఒకసారి కలిసి నవ్వండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.